మీరు ఒక 50 ఇయర్స్ బ్యాక్ వైద్య వృత్తిలోకి అడుగుపెట్టారు. అప్పట్లో డాక్టర్లు అంటే చాలా వేల మీద లెక్క పెట్టే సంఖ్యలో ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ఏటేటా భారీగా పెరిగిపోతుంది. దేశంలో దాదాపు 1,25,000కి చేరిపోతుంది ఈ ఏడాదితో. ఇంత పెద్ద సంఖ్యలో వైద్య విద్యలో సీట్లు పెంచుతున్నప్పుడు ఇలాంటి వైద్య వృత్తిలో అడుగుపెట్టడం వృధా, ఇదంతా వద్దు అనే ఒక క్యాంపెయిన్ ఒక సెక్షన్ ఆఫ్ డాక్టర్లే చేస్తున్నారు. కొంతమంది సీనియర్ డాక్టర్లు కూడా అలాంటి వాయిస్ వినిపిస్తున్నారు. ఎందుకంటారు ఇలాంటి వాయిస్ పెరగడానికి కారణం ఏంటంటారు? దానికి పరిష్కారం మీరేం చెప్తారు? దాన్ని అట్నుంచి అట్లా చూడకూడదు. అది ఎందుకంటే డాక్టర్లు పెరిగారు కాబట్టి చేరడం కరెక్ట్ కాదు, అట్లా కాదు. అది యాక్చువల్గా ఇంతమంది డాక్టర్లు అవసరమనే ఒక క్వశ్చన్ సెపరేట్గా మనం అడ్రస్ చేయాలి. టోటల్గా వచ్చే జబ్బులు ఒక దేశంలో ఉన్న జనాభాకంతా ఏడాదిలో ఇన్ని జబ్బులు వస్తాయి, ఇన్ని రకాలు ఇన్ని జబ్బులు వస్తాయి లెక్కేస్తే 145 కోట్ల మంది ప్రజలు ఉన్న ఈ దేశంలో ఒక ఏడాదిలో ఒక్కొక్క జబ్బు ఎంతమందికి వస్తుందని లెక్కేస్తే దాని రోగాల బరువు లేదా డిసీజ్ బర్డన్ అని పిలుస్తాం మనం. జలుబు అనేది ఒక రోగం అనుకుంటే 145 కోట్ల మందికి ఏడాదిలో ఒక్కసారి జలుబు వస్తుందని లెక్కేసుకుంటే 145 కోట్ల రోగాలు. అది లెక్కేసే విధానం. ఈ లెక్క గవర్నమెంట్కి ఏం అవసరం అని అడగచ్చు మీరు. ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చాలంటే ఒక లెక్క ఉండాలి గవర్నమెంట్కి, వైద్య అవసరాలు తీరాలంటే ఇంకో లెక్క ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే తిండి ఉండాలా, మంచినీళ్ళు ఉండాలా, నివాస వసతి ఉండాలా, పని ఉండాలా. అవి ప్రభుత్వం చేయాల్సినవి. ఎంత ఉండాలి అవి? ఈ జనాభాని అంతా క్యాటర్ చేయాలంటే అది ఒక లెక్కేసుకుంటారు వాళ్ళు. వైద్య అవసరాలంటే ఆసుపత్రులు, డాక్టర్లు, నర్సులు, బెడ్లు, ల్యాబులు, పరీక్షా సాధనాలు, ఇవన్నీ ఈ లెక్క కావాలా. రెండు వేరువేరు లెక్కలండివి. ఆరోగ్యం దెబ్బతిన్నాక రోగం వస్తుంది, రోగం వచ్చినాకనే వైద్యం వస్తుంది. అప్పటిదాకా వైద్యం రంగంలోకి రాదు. ఈ లెక్కల్లో మనం చూసినప్పుడు ఇందాక నేను చెప్పిన రోగాల బరువు అని లెక్కను మనం తీసుకుంటే ఓ గుండె జబ్బులకు 25 కోట్ల మందికి వస్తాయి, లేదా షుగర్ జబ్బులకు 20 కోట్ల మందికి వస్తాయి. అరుదుగా వచ్చి ఒక క్యాన్సర్ 100 మందికి వస్తుంది. ఈ లెక్కంతా టోటల్ చేస్తే ఈ టోటల్లోంచి 80% రోగాలకి, వెరైటీ ఆఫ్ రోగాలు కాదు నేను మాట్లాడుతుండేది, వెరైటీ వేలు ఉంటాయి. ఒక జబ్బు 100 మందికే రావచ్చు, ఒక జబ్బు 1000 మందికి రావచ్చు, ఒక జబ్బు 2000 మందికి రావచ్చు. అట్లా లెక్క తీస్తే 80% ఆఫ్ ది టోటల్ డిసీజ్ బర్డన్. అసలు వైద్యం అక్కర్లేదు. ఈ కన్సెప్ట్ కానీ ప్రభుత్వానికి ఎక్కితే అసలు ఇంతమంది డాక్టర్లు ఎందుకు? మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కెన్ బి ట్యాకిల్డ్ ఎట్ డౌన్వర్డ్ రంగ్స్, కిందనే పరిష్కారం అయిపోతాయి. ప్రజలకి తగిన ఎడ్యుకేషన్ ఇస్తే అనేక రోగాలకు రారు. ఒక ఎగ్జాంపుల్తో హైలైట్ చేస్తాం. 2 ఏళ్ళు కరోనా బీభత్సంగా ఈ దేశంలో వచ్చింది కదా. ఆ టైంలో కోవిడ్ పాజిటివ్ అంటే మీ శరీరంలో కరోనా వైరస్ ఉన్నట్లు లెక్క. కోవిడ్ పాజిటివ్స్లో 35% పీపుల్కి ఒక్క లక్షణం కూడా రాలేదు. ఎట్లా రాకుండా ఉంది? ఇతర అంటువ్యాధులకి వచ్చినటువంటి రోగ నిరోధకత కోవిడ్కి కూడా పనిచేసిందని అర్థం. ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ అది. మరొక 45 మందికి కొద్దిపాటి జ్వరము, కొంచెం జలుబు, కొంచెం ఒళ్ళు నొప్పులు వచ్చి 5 రోజులు తగ్గిపోయింది. దిస్ సింప్లీ మీన్స్ 35 + 45 80% కోవిడ్ పాజిటివ్ రోగులకి ఏమీ కాకుండా బాగైనారు. వైద్యం అక్కర్లేదు వాళ్ళకి. కోవిడ్ లాంటి ప్రపంచాన్ని విపరీతంగా భయపెట్టినటువంటి రోగంలో 80%కి ఏమి కాలేదని తేలింది. ఇంక 15% కొంచెం జ్వరం పెరిగింది, పల్సాక్సి తగ్గింది, రెస్పిరేటరీ రేట్ పెరిగింది. వీళ్ళని హోమ్ ఐసోలేషన్ లేదా ప్రభుత్వ ఐసోలేషన్తో 14 మంది బాగా ఇంటికి వెళ్ళారు. ఇంకా అక్కడ 5, ఇంకొకటి 6 మిగిలారు. ఈ 6 హాస్పిటలైజ్ అయితే 0.9% మరణాలు జరిగినాయి మన దేశంలో. 1000కి 9 మంది. ఆఫ్రికాలో 1000కి 3. అంటువ్యాధులను ఎప్పుడో జయించామని బ్రహ్మాండంగా చెప్పుకునే వెస్ట్ యూరోపు, బ్రిటను, అమెరికాలో 5 నుంచి 10 మంది 100కి మరణించినారు. అంటువ్యాధుల్ని జయించిన వాళ్ళకి హెరిడ్ ఇమ్యూనిటీ లేదు కాబట్టి కోవిడ్ కూడా చంపేసింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఒకసారి ఇమ్యూనిటీని మనం సక్రమంగా వాడుకోగలిగితే అసలు ఈ డాక్టర్లందరూ ఏం చేయాలా? మొదట వైద్యం కాదు వీళ్ళు చేయాల్సింది, ప్రజలకు రోగాలు రాకుండా నేర్పించాలా. రోగాలు రాకుండా నేర్పిస్తే ఈ 80% మందికి వైద్యం అక్కర్లేదు. ఒక మందు అక్కర్లా, డాక్టర్ అక్కర్లా, ఆసుపత్రి అక్కర్లా, డబ్బు ఖర్చు కూడా లేదు 80%కి. ఇక కొద్దిపాటి మందు,
కొద్దిపాటి ఖర్చు. డాక్టర్ ఆసుపత్రి అక్కర్లేకుండా ఉన్నాయి రోగాలు. బ్రిటన్లో కూడా అదే చేస్తున్నారు. ఎవరికైనా జ్వరం వచ్చిందని ఫోన్ చేస్తే ఫ్యామిలీ డాక్టర్కి నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఉంది అక్కడ, గవర్నమెంట్ వైద్యం. వాళ్ళు ఫోన్లో అడుగుతారు, జ్వరమా నీకు, తలకాయ నొప్పి ఉందా, ఒళ్ళు నొప్పులు ఉన్నాయా, ఆకలి లేదా అడుగుతారు. అవన్నీ అట్టే ఉన్నాయి సార్ అంటారు. ఏమైనా ఫిట్స్ వస్తున్నాయా, విపరీతమైన కడుపు నొప్పి ఉందా, వాంతులై విరేచనాలు ఇబ్బంది పడుతున్నా, ఇట్లా సివియర్ లక్షణాలనే అడుగుతారు. అవి లేవనంటే 5 రోజులు ఆగు, ఇది వైరల్ ఫీవర్ అయి ఉండొచ్చు, తగ్గకపోతే నా దగ్గరికి రా అంటారు. అది ఇంత డెవలప్ అయిన బ్రిటన్ లాంటిది, ప్రపంచాన్నంతా ఏకఛత్రాధిపత్యం వహించిన బ్రిటన్ లాంటి దేశంలో అడ్వాన్స్డ్ వైద్యం ఉన్న చోటే జ్వరం వస్తే 5 రోజులు నా దగ్గరికి రావద్దనంటే మనకేం రోగం వచ్చిందండి? మన దేశంలో జ్వరం అంటే సరే పరిగెత్తుకొని వెళ్తాం. ఒక్కరోజు జ్వరం వచ్చిందన్న డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు భయపడడానికి కావాల్సినంత ఆదాయాలు వచ్చినాయి. సమస్య అది. కానీ డాక్టర్ చెప్పొచ్చు కదా, అరే బ్రిటన్లోనే వైద్యం చేయటం లేదు భయ, 5 రోజుల పాటు మీరు ఒక్కరోజుకి ఎదుగు పరిగెత్తుకొని వచ్చినారు, 5 రోజులు అయినాక రాప అనొచ్చు కదా. అలా అంటే డాక్టర్ని ఎడ చూస్తారు జనం? ఎర్రని చూసినట్టు చూస్తారు. 3000 పరీక్షలు, 1000 రూపాయల మందులు దండకి రాయిస్తే ఆ డాక్టర్ గొప్పోడు. అప్పుడు 500 రూపాయలు ఫీజు ఇస్తారు వాడికి. ఇట్లాంటి హెల్త్ కల్చర్, దరిద్రం హెల్త్ కల్చర్ ఇక్కడ రన్ అవుతున్న కారణంగా అనవసరమైన వైద్యాలు జరుగుతున్నాయి. దీన్ని మెడికల్ కాలేజ్ గుర్తింపుది. ఇంతమంది డాక్టర్లు ఏమవసరం? స్పెషలిస్టులు నోటుకునే మెథడ్ మనకు తెలుసా? స్పెషలిస్ట్ వైద్యమే చేయాలి. మా దగ్గర ఒక న్యూరో సర్జన్ తలకాయ నొప్పులు, మెడకాయ నొప్పులు, నడుము నొప్పులు 70 కేసులు ఆయన రోజు చూస్తే అందులో 65 కేసులు ఇవే. 5 కేసులు న్యూరో సర్జరీ ఇంట్రెస్ట్ ఉండే కేసులు. ఆయన అంటాడు, ఏమంటాడంటే ఈ దరిద్రపు కేసుల మధ్యలో పడి ఆ న్యూరో సర్జరీ ఇంట్రెస్ట్ ఉండే కేసులు కూడా మిస్ అవుతున్నారు రా అంటున్నాడు. ఇది స్పెషలిస్ట్ నోటుకునే మిత్రుడు కాదు. ఇప్పుడు ఎంబీబీఎస్తో ప్రాక్టీస్ చేయగలమని దమ్ము లేదు, పీజీతో చేయలేమంటున్నారు. సూపర్ స్పెషాలిటీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు? తలనొప్పి అంటే ఎంఆర్ఐ తీయకుండా మాట్లాడతాడా? నడుము నొప్పి అంటే ఎంఆర్ఐ తీయకుండా మాట్లాడతాడా? కడుపు నొప్పి అంటే ఎండోస్కోపీ గొట్టమే కూడా మాట్లాడతాడా? గుండె నొప్పి చురుక్కు అంటే కార్డియాలజిస్టు ఈసీజీ, ఈకో, ట్రెడ్మిల్ చేయకుండా మాట్లాడతాడా? వరస్ట్ వే కల్చర్ని మనం క్రియేట్ చేసి పెట్టినాం. అందుకని ఇంతమంది డాక్టర్లు పెరుగుతున్నారు. పెరిగిన డాక్టర్లు ఏమైనా కామన్ మ్యాన్కి అవసరమైన జబ్బుల గురించి నేర్చుకుని ఫీల్డ్కి వెళ్ళి వైద్యం చేస్తారా? గ్రామాలకు ఎవడు పోతారు? ఎవడు పోడు. ప్రైవేట్ కాలేజీలు తయారు అసలు పోడు. ఇదంతా లాబ్ సైడెడ్ డెవలప్మెంట్, అడ్డగోలు డెవలప్మెంట్, డైకాటమైజ్డ్ డెవలప్మెంట్. అసలు కరెక్ట్గా రోగాల బరువును అసెస్ చేస్తే చిన్న సమస్యలను పరిష్కరించడానికి అసలు ఎంబీబీఎస్ డాక్టర్లే పనిలే. కంట్లో నలకబడితే తీయడానికి అప్థాల్మాలజిస్ట్ కావాలన్నా? 100కి 90 సార్లు నలకలు మామూలు మనిషికి నేర్పిస్తే తీయగలడు. చిన్న ఘాటు తలకాయలో పడితే నొక్కి పట్టుకుంటే బ్లీడింగ్ ఆగిపోద్ది. అది లెస్ దాన్ సెంటీమీటర్ ఉంటే నీట్గా క్లీన్ చేసి పూత మందు పూస్తే బాగవుతుంది. దీనికి జనరల్ సర్జన్ ఎందుకు? అవసరం ఏముంది? అట్లా ప్రతి స్పెషాలిటీలో చిన్న జబ్బులు ఉన్నాయి. ఇవన్నీ ఫిల్టర్ చేసి పడేసామనుకో కింద. ఇంతమంది డాక్టర్లు మనకి ఎందుకు? ఆ కన్సెప్ట్ డ్రైవ్ కావడంలా. ఇది తల్లిదండ్రులకు తెలియదు, పిల్లలకి ఎటు తెలియదు, టీచర్లకు తెలియదు, విధాన నిర్ణేతలు తెలుసుకోదలుచుకోలే. ఎందుకు ఆసుపత్రులన్నీ కార్పొరేట్ బతకాలి, కార్పొరేట్ హాస్పిటల్ని తయారైన ఎంబీబీఎస్ వాళ్ళు బతకాలంటే డ్యూటీ డాక్టర్లకి 20,000కి 30,000కి పనిచేయాలి. స్పెషలిస్ట్ కావాలంటే పోటీ పడాలా, సూపర్ స్పెషలిస్ట్ అంటే పోటీ పడాలా. కొద్దిమందికి సీట్లు వస్తాయి. డబ్బులు ఉన్న వాళ్ళకి కానీ సీట్లు వస్తే వాడు ప్రాక్టీసే చేయడు, ఒక కార్పొరేట్ ఆసుపత్రి పెడతాడు, వీళ్ళందరినీ పట్టుకెళ్ళి పని చేయించుకుంటాడు. ఎవడు అందరికంటే తెలివిగలడు అంటే తనకంటే తెలివిగల వాళ్ళతో పని చేయించుకునేటోడు. అది వచ్చింది కల్చర్.